మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. విచారణే కానీ శిక్షలేవి. విచారణ బాగానే జరుగుతుంది కానీ శిక్షలు ఎక్కడ పోయినాయి అని వచ్చింది పేపర్లో. ఏళ్ళు గడుస్తున్న కొలిక్కి రాని ప్రశ్నపత్రాల లీకేజీ కేసులు, విఫలమవుతున్న దర్యాప్తు సంస్థలంట. ఏళ్ళు గడుస్తున్నా కానీ కొలిక్కి వస్తలేమంట, విఫలమైపోతుందంట. ఏది దర్యాప్తు సంస్థలు మొత్తం విఫలమైపోతున్నాయి అని పేపర్లు ఇచ్చారు. విఫలమయ్యేది దర్యాప్తు సంస్థలు కావచ్చున, వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వచ్చున, ఆ ఆఫీసర్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి చూడరు ఒకసారి ఎట్టట విఫలమైతే చూపిస్తారు. ఒక్కొక్కని ఈపు ఈరమ్మ పాట పాడదు. ఇప్పుడు పరీక్ష పత్రాలని లీకేజ్ చేస్తాడు కోరికేమెక్కర కావచ్చు. నా వార్తలు చూస్తే వాళ్ళకి ఏమన్నా సంబంధం ఉండొచ్చునా, లేకపోతే నాకేమైనా సంబంధం ఉండొచ్చునా? దాదాపుగా ఈ పరీక్ష పత్రాల లీకేజీ కేసుల పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, కొన్ని విద్యా సంస్థలు కావచ్చు. ఇంకో గాల చెయ్యి ఉంటుంది ఏది పరీక్ష పత్రాలు లీక్ కావడం వల్ల. మీకేమైనా ఉంటుందా దాంట్లో భాగం? నాకేమైనా ఉంటుందా? మళ్ళీ ఏమి చిరియాల విఫలమవుతున్న దర్యాప్తు సంస్థలంట. అసలు ఆ ఆఫీసర్లకు కనుక మీరు కరెక్ట్ పవర్స్ ఇస్తే, గిసబోటి కట్టె పట్టుకుంటే ఎవడన్నా ఎదురు మలుతుండొచ్చునా? ఫస్ట్ ఈ కట్టెను పట్టుకొని ఇస్తారా? పట్టుకొని. ఎందుకంటే ఈ పరీక్ష పత్రాల వెనుక లీకేజీ వెనుక ఉన్నది పక్క బట్టవాయి 420 గాలు చాలా వరకు రాజకీయ నాయకులు ఉంటారా? మరి విచారణ జరుగుతుంది కానీ మరి శిక్షలే బయట యాడికెళ్ళి శిక్షలు పడతాయి? పేపర్లో మస్తుగా ఇస్తాడు, పేపర్లో మస్తుగా వస్తూనే ఉంటుంది ముచ్చట. కానీ మరి శిక్షలు పడాలంటే కొన్ని ప్రభుత్వాలు మొత్తం కూలిపోవా? పెద్ద పెద్దోళ్ళకేమో ఒక న్యాయం, చిన్న వాళ్ళకేమో ఒక న్యాయం. ఎవరన్నా సాధారణ పబ్లిక్ ఉండొచ్చు. నాకు ఇసోడి పరీక్ష పత్రాల లీకేజీలా ఏళ్ళు గడిచిపోతున్నాయంట. ఏళ్ళు గడిచిపోతూనే ఉంటాయి. పేపర్లు 6 నెలలకు కోనాడు, 3 నెలలకు కోనాడు, నెలకు కోనాడు వస్తూనే ఉంటుంది. కాకపోతే నేను ఇప్పుడు చెప్తూనే ఉంటాం కానీ రాజకీయ నాయకులు చెప్తూనే ఉంటారు. కానీ ఏ ఒక్కరికైనా శిక్షలు అయితే పడతాయి. కర్మజాలి ఎవడన్నా బయటకు వచ్చినా అంటే ఆయనకి ఎలాంటి శిక్ష ఉంటుంది? మనకున్న శిక్షలు ఆయనకు ఉంటాయా? ఆయనకి పొరపాటున కూడా ఉండే. ఈ అన్ని కథలు ఈ పరీక్ష పత్రాలనే కాదు, చాలా రకాలుగా ఇప్పటి వరకు సరే మన రాష్ట్రం పెట్టుకుందాం, దేశం దాకా ఎందుకు. కానీ రాష్ట్రంలో ఎన్నో రకాల అక్రమాలు జరిగినాయి, ఎన్నో రకాలుగా లీకేజీలు జరిగినాయి. ఇలా ఎందరో మంది దొరికిరు. ఏ ఒక్కరికన్నా కానీ ఒక యావజ్జీవ కన్యకార గారి శిక్ష పడ్డదా? ఎవరికన్నా మరణ శిక్ష పడ్డదా? ఎవరికన్నా 10 లక్షల రూపాయల జరిమానా పడ్డదా? అవి ఏముండే పాడైపోను. అంతిమంగా ఆగమయ్యేది ఓలంటే విద్యార్థులం కన్నా తల్లిదండ్రులు. అంటే టోటల్గా జనాలు మొత్తం నాశనం అయిపోవాలి. వీళ్ళు మాత్రం బాగానే ఉండాలి. ఏమన్నా చిత్తశుద్ధి ఉండాలి సిగ్గుతప్పిన రాజకీయ నాయకులకు. క్లియర్గా పడుతుంది ఓ కాడ పలానా ఆయన పుణ్యమాట పలానా పరీక్ష పత్రం లీక్ అయ్యింది అని తెలుస్తుంది. అయినా కానీ ఆయన ఏటిగా కూడా వీగలేరు. ఎందుకంటే ఆయన వెనక ఇంకో ఉంటాడు, ఆయన వెనక ఇంకో ఉంటాడు. ఈ అందరి వెనక ఒక మినిస్టర్ ఉంటాడు. ఈ మినిస్టర్ వెనకంగా ముఖ్యమంత్రి వరకు ఉంటారు. ఆ ముఖ్యమంత్రి వెనకంగా కూడా దేశ ప్రధానమంత్రి వరకు కూడా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే నేను సరికాల ఇప్పుడు దేశ ప్రధాని అంటే నరేంద్ర మోడీ అంటున్నావా, ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి అంటున్నావా, లేకపోతే మినిస్టర్ అంటే పలానా ఆయన అంటావా అని అంటారు. వాళ్ళ ధైర్యం లేనిది గీలకు అంత ధైర్యం ఎక్కడిది? ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ విద్యార్థులు నిరుద్యోగులు ఏదన్నా పరీక్షకు ప్రిపేర్ కావాలంటే వాళ్ళు ఎన్ని రకాల బాధలు పడి పరీక్షలకు ప్రిపేర్ అవుతారు. అన్ని రకాలుగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి కష్టపడి చదువుకొని వాళ్ళు తీర పరీక్ష రాదామని పరీక్ష రాసినాక చూసుకొని అమ్మర కొడుకు నాకు బాగా ఈసారి ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయని అనుకుంటున్నామో లేదా తెల్లారి టీవీ పెట్టగానే పేపర్ చూడంగానే నిన్న జరిగిన పరీక్ష పత్రం లీక్ పైన ఓడాగమవుతాడు. ఈడ ఏ ఒక్క రాజకీయ నాయకుడు నాగమవుతాడా? ఏ ఒక్క రాజకీయ నాయకుని కొడుకు ఏమైనా చదువుకొని పెద్దగా వీళ్ళేమైనా ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేది ఉందా, డాక్టర్లు అయ్యేది ఉందా? సగం వరకు రాజకీయ నాయకుల పిల్లలు వీటి తెరిపోనే పోరు. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా కొలువు చేయాలంటే చాలా రకాలుగా చదవాలి, పరీక్షలు రాయాలి, పాస్ కావాలి, ఎన్నో పుస్తకాలు చదవాలి. కాబట్టి ఇవన్నీ మాకెందుకు, మయ్య రాజకీయం చేస్తూ నేను రాజకీయం చేస్తా, మయ్య పేరు చెప్పుకో నాన్నో ఈయనో లంగ దొంగ పనిచేసి బత్తనే ఉంటారు అనుకుంటోళ్ళు 100% మంది రాజకీయ నాయకుల పిల్లలు ఉంటారు. కానీ సాధారణ పబ్లిక్ బరాబరిగా చదువుకొని పరీక్షలు రాయాలి, పరీక్ష రాసి పాస్ కావాలి, పాస్ అయినాక మళ్ళీ దాని ఏమంటారు లీస్ట్ ప్రకారంగా ఉంటుంది కదా, మార్కుల ప్రకారంగా ఉద్యోగాలు రావాలి అనే ఆలోచనతో సాధారణ పబ్లిక్ ఉంటారు. ఈ పెద్దోళ్ళకు కొనుకన్నా ఆరాటం ఉంటుందా? ఎవ్వరికి ఉండదు. వాళ్ళకి ఏమైనా అందుకోసమనే పరీక్ష పత్రాలు ఎన్నిసార్లు లీక్ అయినా కానీ మా పిల్లలకి ఏమైనా అయిందా? కాకపోతే ఏంటంటే అందులో పలానా తప్పు అయితే కావచ్చు, పలానా తప్పు అవుతుంది. ఇప్పుడు వచ్చి రాని 2000 రూపాయల ఫోనుకు 12 రకాల లాగులు మనం పెట్టుకోమా? అసలు ఒక్కొక్క లాగైతే ఓనికి అర్థమే కాదు, పాడైపోను. మరి గింత పెద్ద పరీక్షా పత్రాలు తయారు చేస్తే మరి తయారు చేసినాక అన్నీ కలిసి ఒక రూములను ఒక కంప్యూటర్లో ఎన్నో కాడ బంధించాలి. మరి ఆ లాక్లు ఎవరికి ఏరుకుంటాయి? ఎవడైతే తయారు చేస్తాడో ఆయనకి ఏరుకుంటుంది. ఆ తయారు చేసే వాళ్ళంతా ఓళ్ళు కావచ్చు,
తయారు చేసే వాళ్ళంతా ఒక రకంగా ఉంటారు కాబట్టి వాళ్ళకే తెలుస్తాయి. వాళ్ళకి తప్పితే మిగతా వాళ్ళ కోరికలు తెలిసే అవకాశాలు ఉంటాయా? ఎవ్వరికి కూడా తెలివాయి. కాకపోతే ఈ సంగతి గవర్నమెంట్లో కూడా తెలుస్తుంది, రాజకీయ నాయకులకు తెలుస్తుంది, అధికారులకు తెలుస్తుంది. వాళ్ళని పట్టుకుందామంటే ఇప్పుడు ఈయననే కాదు పట్టుకునేది, ఈయన వెనకంగా ఇంకొక ఆయన ఎవరో ఉంటారు. ఆయనను పట్టుకుంటే ఇంకొక ఆయన పట్టుకుంటే ఇంకొక ఆయన ఆడ ఉన్నాయన ఫోన్ చేసి ఇచ్చిపెట్టరు మీకెందుకంటే కథం అయిపోయి. 4 రోజులు గిట్ట ధర్నాలు చేస్తారు విద్యార్థులు, 4 రోజులు బస్సు పెడతారు, లేకపోతే రైలు వస్తారు, రైలుని ఆపుతారు. ఆ తర్వాత ఎన్నో కొన్ని రకాలుగా ఎంతో కొంత 4-5 రోజులు నిలబెడితే సపరేట్ కూకుంటారు. ఆ తర్వాత మర్చిపోతూనే ఉంటారు. ఆ తర్వాత ఎవడో ఒక రాజకీయ నాయకుడు వచ్చి మళ్ళించండి విద్యార్థులారా, మళ్ళీ సారి ఇటువంటి తప్పు జరగకుండా చూస్తాం అని అంటారు కదా. అన్నాక మళ్ళీ ఏదంటే ఏమరేంటే మురిపడాలి, మళ్ళీ పాత ముచ్చట అయితేనేమో ఇండే. నిన్న మొన్న జరిగిన నీటి పరీక్షకు ఎంత లొల్లి అయింది. దేశం మొత్తంలో మరో స్వతంత్ర ఉద్యమానికి పోరాడినట్టే ఉన్నది. ఒకప్పుడు స్వతంత్ర ఉద్యమం కోసం ఎంతోమంది ఎన్నో రకాల శాంతియుతంగా పోరాటం చేసిన మనం ఏడ చూడలే. కానీ మొన్న ఢిల్లీలో జరిగిన జంతర్మంత దగ్గర జరగలే. అటువంటి ఉద్యమాలు మరి ఎంతగానం చేయాల్సి వస్తుంది. ఇవన్నీ చేయాలంటే వాస్తవానికి రాజకీయ నాయకులు ఆయవన్న పిల్లగాలు అయి ఉండాలి. ఈ ఆయవన్న పిల్లగాలు ఉన్నాడా? ఎవడు లేడు. అధికార పక్షం ఒకటి గట్టినే ఉంటాడు, ప్రతిపక్షం ఒకటి గట్టినే ఉంటాడు. ఎవడకన్నా రేపన్నా అధికారం రావాలనుకుంటాడు కూడా గట్టినే ఉంటాడు. ఎందుకంటే వీళ్ళంతా ఏమంటారు, చైన్ సిస్టమ్ కదా, వీళ్ళందరూ సోపతే ఉంటారు. అంతిమంగా ఆగమయ్యేది మాత్రం పేదల పిల్లలు, పేద విద్యార్థులు ఆగమైపోతారు. ఏమవుతుంది లే, వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. మన పిల్లలు ఏమైనా చదివేది ఉందా అనే కాడికి వస్తుంది. ఇంకా ముద్దుగా ఇచ్చిండు ఇవాళ పేపర్లో. ఏమని ఇచ్చిండు? విచారణే కానీ శిక్షలేవి. శిక్షలు పడాలంటే అధికారులకు, ఆఫీసర్లకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. పూర్తి స్వేచ్ఛనిచ్చి మీరు లోతుగా దర్యాప్తు చేయరి. లోతుగా దర్యాప్తు చేసి ఏ ఒక్కడున్నా కానీ, చిన్న అటెండర్ కానించి మొదలుకుంటే ఆ పైన ఎంత పెద్ద ఆఫీసర్ ఉన్నా కానీ వాళ్ళందరూ తీసుకొచ్చి దొడ్లు అని చెప్తే వాళ్ళకి పవర్స్ ఇస్తే 24 గంటలలో ఈ దేశంలో ఉన్న ఇటువంటి పరీక్ష పత్రాలు లీక్ చేసిన వాళ్ళు కానీ, ఇంకా ఎన్నో రకాలుగా అవినీతి చేసిన వాళ్ళు కానీ మొత్తం లోపలేస్తే నాకు తెలిసి జైలు కూడా సరిపోకుండా. ఏమంటారు ప్రజలారా?